చేయాలని ఈ నెల 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము కౌలు రైతుల సంఘం ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటించాయి. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎన్నికల ముందు పాలక ప్రభుత్వాలు ఒకరేమో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఒకరంటా ఉన్నారు, ఇంకొకరేమో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి ఇంకొకరు అంటారు. కానీ ఎన్నికల ముందు చెప్పే మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పేటటువంటి మాటలన్నీ కూడా నీటి మూటలుగా మారిపోతూ ఉన్నాయి. వ్యవసాయం రోజు రోజుకు సంక్షోభంలోకి నెట్టబడతా ఉంది. రైతులు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో చచ్చిపోతూ ఉన్నారు. అయినా కూడా పాలక ప్రభుత్వాల్లో వైఖరి మాత్రం మార్పు రావట్లే. ఇవాళ రైతుల పెట్టుబడి భారం పెరిగిపోతూ ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రేట్లతో పాటు కూలీల ఖర్చు అమాంతం పెరిగిపోతుంది. వచ్చేటటువంటి ఆదాయం మాత్రము తగ్గిపోతూ ఉంది. గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతూ ఉన్నారు. అతివృష్టి అనావృష్టి సంభవిస్తే చేసిన అప్పులు కూడా తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. కానీ ప్రభుత్వంకు సంబంధించినటువంటిది అన్నదాత సుఖీభవ అనే పేరు మాత్రం గొప్పగా ఉంది, కానీ ఆచరణ చూస్తే ఇప్పటికీ అన్నదాత నిధులు జమ చేయనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పోనీ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీనైనా అమలు చేస్తారా అని అంటే రుణమాఫీ కూడా చేయట్లే. పోనీ రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయము, ఇన్పుట్ సబ్సిడీ, లేకపోతే ఈ పంటలకు గిట్టుబాటు ధరలు, ఇవన్నీ వాటికి సంబంధించి ఏమన్నా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తారంటే అది కూడా చేయట్లే. రైతులకు ఇచ్చేటటువంటి రాయితీలు క్రమంగా తగ్గించేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించినటువంటి అనేక రూపాలలో సహాయ నిరాకరణ చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇవాళ విత్తనాలు కొనాలంటే కూడా విత్తనాలు, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగు మందులు, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు, ఏది చూసినా కూడా ఇవాళ రైతులు నిలువునా మోసపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. నిర్దిష్టమైనటువంటి విత్తన విధానం లేదు, నిర్దిష్టమైనటువంటి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు 3 ఏళ్లకు ఒకసారి అగ్రిమెంట్ చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం నిర్ణయం చేసినటువంటి ఎస్ఎల్బిసి నిర్ణయం చేసినటువంటి రుణమే 3 ఏళ్ల పొత్తున ఇస్తున్నారు. కానీ తీసుకునేటప్పుడు మాత్రం వడ్డీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పూర్తిగా చెల్లించాలని చెప్పి అది మధ్యలో బ్యాంకుల దగ్గర దళారులను పెట్టుకొని ఒక గంటల వ్యవధిలోనే వేల రూపాయలు రైతులు అనవసరంగా చెల్లించాల్సిన పరిస్థితిని, ఒక సిచ్యువేషన్ను బ్యాంకులు కలగజేస్తూ ఉన్నారు. ఈ విధానం పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే ఎలాంటి రుసుము లేకుండా రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అగ్రిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతులకు సంబంధించినటువంటి సీజన్ ప్రారంభమైన ఇంతకుముందు పెట్టేటువంటి ఏదైతే గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లోనే కౌలు కార్డులు ఇచ్చి రైతులతో సమానంగా వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీకి ఇవ్వడంతో పాటు వ్యవసాయ యంత్రాలతో పాటు పంట నష్టం జరిగితే కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఇవేవి కూడా ఇవాళ ప్రభుత్వం అటువైపు ఆలోచన చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలి, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి, రుణమాఫీ పైన ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం తలపెట్టినటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, అందులో కరువు పీడిత ప్రాంతం రాయలసీమ, అందులో కడప జిల్లా లాంటి ప్రాంతం, ఇప్పటికే కేసీ కెనాల్కు సంబంధించినటువంటి కాలువల పూడికతీత పనులు కావచ్చు, సెట్ టవర్ల నిర్మాణం కావచ్చు, ఈ గాలేరు నగరి కింద ఉన్నటువంటి గండికోట, చిత్రావతి, పైడిపాలెము, లేకపోతే వామికొండ, సర్వరాయ సాగరు, మైలవరము, బ్రహ్మం సాగరు, SR1, SR2, ఈ వీటి కింద ఉన్నటువంటి పంట కాలువల నిర్మాణము, అదేవిధంగా భూసేకరణ కింద ఉన్నటువంటి పునరావాసం, నష్టపరిహారం ఇత్యాది అంశాలపైన, వీటన్నిటిపైన కూడా నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కోసం జరుగుతున్నటువంటి చలో విజయవాడ కార్యక్రమానికి రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాము.